శ్రీలంకతో వన్డే సిరీస్ కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బీసీసీఐ కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ గురించి బీసీసీఐ గంభీర్ కు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ టీ20 సిరీస్ తర్వాత లంకతో 3 వన్డేల సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ మొదలు కానుంది. ఈ వన్డే సిరీస్ కోసం ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంకకు చేరుకున్నాడు. ఈ రోజు విరాట్ కోహ్లీ కూడా రానున్నాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బీసీసీఐ పెద్దలు పలు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు టీ20 సిరీస్ లో భాగంగా యువ క్రికెటర్లతో మాత్రమే ఉన్న గంభీర్ వన్డే సిరీస్ లో టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సూపర్ స్టార్ క్రికెటర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకొనున్నాడు. ఈ క్రమంలోనే యువ క్రికెటర్లతో వ్యవహరించినట్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో వ్యవహరించే ప్రయత్నం చేయవద్దని, సీనియర్ ఆటగాళ్లుగా వాళ్లతో ప్రోటోకాల్ పాటించాల్సిందే అంటూ బీసీసీఐ గంభీర్ కు గట్టి సూచనలు చేసినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. ఇది ఫ్రాంచైజీ టీం కాదని, ఇది ఇండియన్ టీం అనే విషయం గుర్తుంచుకోవాలని గంభీర్ ను హెచ్చరించినట్లు సమాచారం. అంతా నీ ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే కుదరదని, కొత్తలో కొంచెం ఇబ్బందిగా ఉంటుందని, రాహుల్ ద్రవిడ్ కూడా ఈ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాడని, కానీ తర్వాత అర్థం చేసుకున్నాడంటూ బీసీసీఐ పెద్దలు గంభీర్ కు వివరించారు. ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి కోచ్ గా బాధ్యతలు చేసుకునే సమయానికి ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ వ్యవహారాల్లో చాలా మార్పులు జరిగాయి. వాటికి అనుగుణంగానే నడుచుకోవాలని గంభీర్ కు సూచించారు. పైగా టీంలో చాలా మంది మల్టీ బిలియనీర్లు ఉన్నారు. ఫ్రాంచైజీ టీం కు కెప్టెన్లుగా ఉన్నారు. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదంటూ, ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ గంభీర్ కు బీసీసీఐ పెద్దలు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి.